హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మిషన్ టీచర్గా వారిని. ఇగో చూడండి, నేను పైపింగ్ చేశానండి. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది కదా. చాలా బాగా వచ్చిందండి. లోపల బయట కూడా చాలా నీట్గా వచ్చింది. చూడండి, బ్లౌజ్ ఇందాక మీకు షేప్ గురించి చూపించాను కదా, ఆ బ్లౌజేనండి ఇది. చూడండి చక్కగా ఉంది కదండి. పైపింగ్ అది వేసాను మెడకి. ఇదిగోండి, హ్యాండ్స్ కూడా వేసాను. ముఖ్యంగా మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, నాకు ఈరోజు థ్రెడ్ అయిపోయిందండి. థ్రెడ్ పైపింగ్ వేయడానికి థ్రెడ్ అయిపోతే నాకు థ్రెడ్ లేదండి నా దగ్గర. కానీ అర్జెంటుగా బ్లౌజ్ కుట్టాలని వచ్చింది. మషిన్ వాళ్ళకి ఏముందండి, అప్పటికప్పుడు అన్నా సరే కానీ కుట్టాలి. మనం ఎంత పనిలో ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ మన పనులు, మన కష్టం, మనకి బాగాలేదు అన్న ఏమి చూడరండి. మన కస్టమర్స్ అంటూ ఉంటే, అక్క నువ్వే కుట్టాలి, నువ్వు కుడితేనే నాకు కుదురుతుంది అని అంటారండి. ఇంకా ఆ మాటకి మేము పడిపోతామండి. పడిపోయి వెంటనే మాకు ఎంత నీరసంగా ఉన్నా కానీ మేము ఆ బ్లౌజు వాళ్ళని కుట్టి వాళ్ళు సంతోషపెట్టాలన్నదే మేము కష్టపడి వాళ్ళు సంతోషపెడతామండి. చూడండి, డబ్బులు ఇస్తాం కదా అంటారు కదండి. డబ్బులదే ఉందండి. ఈ జాకెట్ కాకపోతే ఇంకో జాకెట్ కుట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి హెల్త్ బాగోపోయినా కానీ కస్టమర్ని బాధ పెట్టకూడదని, వాళ్ళని సంతోషపెట్టడం కోసం మనకి ఎంత సంతోషంగా ఉన్నా కానీ, మనకి ఎంత కష్టంగా ఉన్నా కానీ వాళ్ళని సంతోషపెట్టడం కోసం మనం ఎంత లెగలేకపోయినా కానీ వాళ్ళని సంతోషపెట్టడం కోసం కేవలము మనం ఆ బ్లౌజ్ కుట్టడం జరుగుతుందండి. తీరా చూస్తే నాకు థ్రెడ్ అయిపోయిందండి. ముఖ్యంగాను థ్రెడ్ అయిపోతే ఎలాగ ఇప్పుడు మరి బయటికి వెళ్ళాలంటే కష్టం కదా. అయినా సరే థ్రెడ్ లేకపోయినా కానీ చూడండి ఎంత చక్కగా వేసానో. గోటు చూడండి, పైపింగ్ చాలా బాగుంది కదండి. చాలా బాగుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.